రాజ్యాంగం మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, అనేక చట్టాలను మార్చాలి. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలని బ్రిటిష్ కాలంలో తయారు చేసుకుని వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకున్నటువంటి చట్టాలని ఎప్పటికీ మన మీద రుద్దుతూ ఉన్నారు. మనం కూడా వాటిని ఎప్పటికీ ఫాలో అవుతా ఉన్నాము. బ్రిటిష్ వారు వారికి అనుకూలంగా ప్రజలు హింసించే విధంగా వాళ్ళు చేసుకున్న చట్టాలు ఇప్పటికీ మనం అదే చట్టాలని ఫాలో అవుతున్నాం. రాజ్యాంగాన్ని మార్చాలి. ఎందుకంటే రాజ్యాంగం నిర్మించిన నాటికి, రాజ్యాంగం ఏర్పడిన నాటికి ఉన్నటువంటి దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అనేక పరిస్థితులన్నీ కూడా భిన్నమైనటువంటివి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా హిందువుల పైన చాలా దుర్మార్గమైనటువంటి చట్టాలని, దుర్మార్గమైనటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అవి మార్చాలి. ఇప్పుడు మార్చాలని మనం హిందువులకి డిమాండ్ చేయాలి. లేని పక్షంలో వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని చట్టాలను అడ్డు పెట్టుకుంటారు. వాళ్ళు మాత్రం రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తారు, చట్టాలను వైలేట్ చేస్తారు. వాళ్ళకేమి ఈ చట్టం పట్టదు, రాజ్యాంగం పట్టదు. కానీ ఆ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మన మీద మాత్రం వాళ్ళు అనేక రకాలైనటువంటి అకృత్యాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు.